త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సమాధి కడతారంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూసిన రేవంత్ రెడ్డి సర్కారు బొక్కబోర్లా పడిందని కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ పట్టణంలో ఎమ్మెల్సీ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయకుండా మేడారం జాతర నిధులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మరో మంత్రి కొండా సురేఖ ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటి అనిపిస్తుందని కూడా సత్యవతి రాథోడ్ అన్నారు. మేము జనాభాలో ఇంతున్నాం, మాది మాకు ఇవ్వండి, మేము ఇంతున్నాం, మాకింత అని వాళ్ళు అడిగితే వాళ్ళని మోసం చేసి మీరు పాత వాళ్ళు చేసిన వాళ్ళంతా పద్ధతిగా చేయలేదు, నేనే చేస్తా అని ఓ గాంబికలు పలికి ఇవాళ బోర్ల మొక్కలు పడ్డారు. సిగ్గనిపించట్లేదా మీకు? దాన్ని వదిలేసి వాళ్ళ కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు. మా జిల్లాలో నీ లెక్కేంటి అంటే ఇప్పుడు అర్థమైందా? మేడారం జాతరకు ఇప్పటివరకు ఎవరు చేయలేదు, రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు, నా ఇక జన్మ ధన్యమైపోయిందని ఒక ఆమె పెద్ద ఓవర్ యాక్షన్. ఇక కాంగ్రెస్ రాకపోతే, రేవంత్ రెడ్డి రాకపోతే, సీతక్క రాకపోతే ఇక జాతరే జరగనట్టు, ఇక వీళ్ళు పుట్టినప్పటి నుంచే జాతర మొదలైనట్టు. ఇవాళ ఏమంటారు? కేవలం కమిషన్ల కోసం, మీ స్వార్థం కోసం, మీ సంపాదన కోసం మాత్రమే మీరు దాన్ని కూడా భ్రష్టు పట్టిస్తారు కావచ్చు, మేడారంని కూడా భ్రష్టు పట్టిస్తారు మీరు.